కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. జీవి రెడ్డి గారు, ఇక్కడ పార్టీకి సంబంధించి ఆ మధ్య ఇందాక నేను చెప్పాను కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో కలిపేస్తాడు జగన్ అన్న స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆయన అదే ఆలోచనలో ఉన్నాడేమో, ఏదో ఒక జాతీయ పార్టీలో కలిపేసుకుందాం ఈ టెన్షన్స్ లేకుండా అనే ఆలోచనలో ఉన్నాడేమో, మరి బీజేపీ వైపు చూస్తున్నాడేమో. ఇలాంటి ఆలోచనలు జరిగే అవకాశం ఏమైనా ఉందా వైసీపీకి సంబంధించి? అంటే ఎవరి అంచనాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు, ఎవరి అనాలిసిస్ వాళ్ళ వెంకటకృష్ణ గారు. నా వరకు అయితే మాత్రము అతను పార్టీని డ్రైన్ చేసి స్లోగా వదిలేస్తాడని. అదే ఆ వదిలేయడం అంటే ఏదో వదిలేయటం అంటే వదిలేయటమే పూర్తిగా అలా 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 వెళ్ళిపోతూ ఉంటారు, స్లోగా తీసేస్తాడు అంటాడు. అంతే. బీజేపీలో కలపడమో కాంగ్రెస్లో కలుపుతాడని నేను అనుకోవట్లేదు. అంటే నాకున్న అనుభవంతో, అంటే చూస్తున్న పరిణామాలు చూస్తే అలా జరుగుతుంది. ఏమో ఏపీలో బలం కోసం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ఇదవుతున్నాయి. పైగా వైసీపీలో ఉన్నదంతా కాంగ్రెస్ ఎత్తురే కదా, ఓటర్లు కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయనే సాగనంపేస్తే అదే కదా ఇప్పుడు మీరందరూ నా దారికి వచ్చారు. అదే కదా ఇందాక మేము చెప్తానది. సాగనంపుతాండు రికన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆ ప్రయత్నం చేయట్లేదు అంటున్నాను. ఆ ప్రయత్నాలు ఎక్కడ కూడా జరగట్లేదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను, కొంతమంది వెళ్ళిపోవడం అనేది వెంకటకృష్ణ గారు మనకు కూడా తెలుస్తుంది. కొన్ని ఆ పరిణామాలు తెలుస్తుంటాయి అంటాను. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇందాక కూడా చాలామంది లీడర్స్ మోపిదేవి గారు కావచ్చు, వీళ్ళందరూ ఇంపాసిబుల్ అంటా నేను అనేది. కల్లో కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎవరైనా ఊహించుకుంటారు కల్లో అయినా? లేదు. మునిగి ఇప్పుడు ఇద్దరు మునిగారు. కొత్తగా ఆయన బయటకు వచ్చినా ఈరోజేం తప్పించుకునేది ఏం లేదు. ఈయన అప్రూవర్గా మారినా తప్పించుకునేది లేదు, మారకపోయినా తప్పించుకునేది లేదు. కేవలం పార్టీలు ఉంటేనే పనిష్మెంట్ వస్తుందా, కన్విక్షన్ వస్తుందా? అవును. బయటకు వచ్చిన కూడా కేసు సపరేటు, పార్టీ సభ్యత్వం సపరేట్ కదా. సో నేను అనేది అదే అంటాను. ఇక ఇందాక బుద్ధా వెంకన్న గారు విజయసాయిరెడ్డి గారిని క్షమించకూడదా అంటే, రాజకీయాల్లో నిజంగా ఒక చదువుకున్న వ్యక్తి ఎంత దిగజారాడనే దానికంటే బిలో ద బెల్ట్ కూడా కాదు. అంటే అంత ఉన్నత స్థాయి చదువులు చదువుకొని ఇంత బిలో ద బెల్ట్ వెళ్ళిన వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనే ఉంటారు. అది పురంధేశ్వర్ గారి మీదనా లేకపోతే మా సార్ మీదనా, కాకపోతే ఓవరాల్గా అతను ఎవరి మీదనైనా అసలు ఇంకా దిగజారనే పదాలు చాలా తక్కువ. అది మీ మీద కావచ్చు. అంటే మీడియా ముఖంగా కూడా వారు పబ్లిక్గా పెట్టిన ట్వీట్లను మనం చెప్పలేని పరిస్థితిలో అంత దారుణంగా పెట్టాడు. సో దాని ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వాళ్ళు చెప్పుకుంటారు, అంటే క్షమించలేని తప్పులేదు. సో నా ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతారని నేను అనుకోవట్లేదు. అందులో భాగంగానే ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ రోజు వెళ్ళిపోతే వేరే విధంగా ఇది కన్ఫర్మేషన్. ఇప్పటిదాకా అనుమానాలు ఉన్నాయి ఆ పార్టీ మీద, ఇప్పుడు వీళ్ళిద్దరితో కన్ఫర్మ్ అవుతుంది అంటారు. అవకాశం. ఓకే జీవి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవి రెడ్డి.